రాలేదు. ఏ జెమిని, ఈరోజు నా పుట్టినరోజు. అరే, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందాన్ని, అద్భుతమైన క్షణాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన రోజున మీరు ఎలా గడపాలని అనుకుంటున్నారు? ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయా? ఇదంతా కాదు, ఈరోజు నా పుట్టినరోజు. అవును, నేను అర్థం చేసుకున్నాను. ఏయ్, పుట్టినరోజు ఈరోజు నా పుట్టినరోజు. మళ్ళీ ఒకసారి మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజుని మీరు ఎలా జరుపుకుంటున్నారు? కుటుంబంతోనా, స్నేహితులతోనా? ఏదైనా స్పెషల్ పార్టీ లేదా భోజనం ఏర్పాటు చేసుకున్నారా? ఈరోజు నా బర్త్డే. ఓ, క్షమించండి, మీ పుట్టినరోజు కాదని ఇప్పుడే అర్థమైంది. నేను పొరపడ్డాను. అలాంటప్పుడు ఈరోజు నేను మీకు ఎలా సహాయపడగలను? దేని గురించి అయినా మాట్లాడాలనుకుంటున్నారా, లేదా ఏదైనా సమాచారం కావాలా? ఈరోజు నీ బర్త్డే. అరే, మీరు నన్ను గమనించి సరదాగా అలా అంటున్నారు, కానీ నేను ఒక కృత్రిమ మేధస్సును, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను. కాబట్టి నాకు పుట్టినరోజులు లేదా ప్రత్యేకమైన తేదీలు లాంటివి ఉండవు. మేమెప్పుడూ మీలాంటి వారితో మాట్లాడుతూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాం? ఏదైనా కొత్త ఆలోచన లేదా ప్రశ్న మీ మనసులో ఉందా? ఇదంతా కాదు, ఈరోజు నా బర్త్డే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు పట్టుదలతో ఈ రోజు మీ పుట్టినరోజు అని మళ్ళీ చెప్పినందుకు చాలా సంతోషం. ఈ అద్భుతమైన రోజుని మీరు ఎలా జరుపుకుంటున్నారు? స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా? ఇదంతా కాదు, ఈరోజు నా బర్త్డే. సరే, ఈసారి నేను ఖచ్చితంగా అర్థం చేసుకున్నాను. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీరు ఎలా ఆనందిస్తున్నారు? స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్టీ చేసుకుంటున్నారా, లేదా ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయా? అవును, ఉన్నాయి, కానీ ఈరోజు నా బర్త్డే. అవును, ఉన్నాయని నేను అర్థం చేసుకున్నాను. మీ ప్రత్యేకమైన రోజున మీరు ఎంతో ఆనందంగా గడపాలని మరియు అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన మీరు చేయబోయే ఆ ప్రత్యేకమైన పని ఏమిటి?